చాలా డేంజర్ ఉంది. మెల్లగా పోవాలి అటువరకు మెల్లగా పోవాలి, భయం అవుతుంది. హాయ్ ఫ్రెండ్స్, ట్రెక్కింగ్ వచ్చాం ఫ్రెండ్స్. ట్రెక్ అయిపోయింది ఫ్రెండ్స్. దీన్ని అంటారు పిరంగి. దీని లోపల ఒక గుండు ఉంటుంది అనమాట. శత్రువులు ఎవరైనా వచ్చినప్పుడు దీంట్లో ఆ గుండు వేసి కాలుస్తారు. హే గైస్, గుడ్ మార్నింగ్, వెల్కమ్ టు మై న్యూ బ్లాగ్. ఇవాళ పొద్దున్నే లేచి నేను బాలరాజు ఒక మంచి ప్లేస్ పోతున్నాం. లాస్ట్ వరకు చూడండి, వీడియో చాలా బాగుంటుంది. ఏ ప్లేస్ మామది? మనం పోతుంది కోయిల్కొండ ఫోర్ట్. మనం ఇద్దరమే కాదు, మొత్తం జిమ్ ఫ్రెండ్స్తో కలిసి పోతున్నాం. ఈరోజు ట్రెక్కింగ్ ఉంటుంది, అక్కడ బాగుంటుంది ప్లేస్ కూడా. లాస్ట్ వరకు చూడండి, చాలా ఇంట్రెస్టింగ్ ఉంటుంది. చూపిస్తా ఆడుకోయినాక. Over the edge, feel like I'm floating through the air. The pain I felt is paid for, all is said and done. Oh, I am restricted, fixed upon the web. I need to kick the habit that my mind. ఇదంతా రాళ్ళకి వెళ్ళి చెట్లకి వెళ్ళిపోవాలి. మినిమం ఒక 20 మెంబర్స్ అట్లా ఉంటాం మేము అందరం. సుధీర్ బ్రో హాయ్ చెప్పు. గట్టి చెప్పు, ఇట్లా చెప్పు. హాయ్ ఫ్రెండ్స్. సో గైస్, ఇప్పుడు మనం డీప్ జంగల్కి ఎంటర్ అవుతాం. ఇదే డీప్ జంగల్. ఇట్లా వాడి పైన కోలే. మినిమం 2 కిలోమీటర్స్ ఉంటుంది. ఇట్లా పోతూనే ఉండరు. షూలేసి కూడా వచ్చిపోతుంది మధ్యలో వెళ్ళిపోయారు వాళ్ళు. మన కోసం ఆయారు కొంతసేపు. మెల్ల ఎక్కాలి, ఒక్కొక్కరు. కనిపిస్తుందా బ్యాక్గ్రౌండ్? వెనకాల ఇట్లా చెట్లకి వెళ్ళి పోవాలి. చాలా డేంజర్ ఉంది ఈ ట్రెక్కింగ్. మొత్తం చెట్లే అందులోకి వెళ్ళి దూసుకుంటా మెల్ల ఒక్కొక్కరు మెల్ల అంత డేంజర్ ఉంది అది. సో గైస్, ఇప్పుడు ఇది ఏదో ఉంది, దీని పేరు నాకు తెలియదు. కానీ దీని మీదకి మెల్ల ఇట్లా ఎక్కి నడుచుకుంటూ పోవాలి. అందరూ ఇట్లా ఎక్కి నడుచుకుంటూ పోతారు. ఫైనల్ ఒక వ్యూకి అయితే వచ్చేసాం. ఏంది అది? షూటా? ఏం చేయడానికి? షూట్ చేయడానికి. దీన్ని షూట్ చేయడానికి యూజ్ చేసి అంట. మొత్తం ఫైనల్గా లొకేషన్ చూసుకోవచ్చు. తిరంగి, ఇది వచ్చేసి తిరంగి అంటే అప్పట్లో మన వాళ్ళు షూట్ చేయడానికి యూజ్ చేసిన ఇది ఒక ఐరన్ కడ్డీ. ఇది షూట్ చేయడానికి యూజ్ చేసిరంట అప్పట్లో. ఇడికెళ్ళి షూట్ చేస్తే మొత్తం మనకి లేచిపోతుంది, వాడి వరకు పడుతుంది. హాయ్ ఫ్రెండ్స్, హాయ్ ఫ్రెండ్స్, మీరు చూస్తున్నారు కోయిల్కొండ ఫోర్ట్. మేము మా ఫ్రెండ్స్తో కలిసి ట్రెక్కింగ్కి వచ్చాము. దీన్ని అంటారు పిరంగి. దీని లోపల ఒక గుండు ఉంటుంది అనమాట. శత్రువులు ఎవరైనా వచ్చినప్పుడు దీంట్లో ఆ గుండు వేసి కాలుస్తారు. అంతకంటే మనకేమీ తెలియదు. అయితే దుబ్బుకెళ్దాం. నేను క్రెయిన్లు తీసుకొస్తా. అంత డేంజరా ఇది? దీని లోపల ఏముంది ఇంతకు? ఇది గోల్డ్ కంటే ఖరీదైందంట. దీన్ని మస్తు మంది రాజుల వాళ్ళందరూ ట్రై చేసినట్టు, కానీ ఇది లేవక ఎన్నే వదిలిపెట్టి వెళ్ళిపోయారు. మళ్ళీ బ్యాక్ వెళ్ళిపోతున్నాం, మళ్ళీ వేరే ప్లేస్. హాయ్ ఫ్రెండ్స్. అన్నా అదే బాగా ఫేమస్ అవుతుంది. వేరే డైలాగ్ చెప్పు. చూడండి ఫ్రెండ్, మా ఫ్రెండ్స్ ఎంత కష్టపడి ఎక్కుతున్నారు కదా, దీనికోసమైనా మీరు ఒకసారి లైక్ కొట్టేసి షేర్ చేయండి. మా కష్టానికి అప్పుడే వాల్యూ ఉంటుంది ఫ్రెండ్స్. అది చెక్కబోతున్నాడు ఫ్రెండ్స్. అన్నా ఎక్కిండి అన్నా.
హరీష్ అవతల ప్రపంచం కనిపించట్లేదు హరీష్. కలిసి అందరు వెళ్ళిపోతున్నారు. మైక్ అయితే సుధీరన్న తాను ఉంది. సుధీరన్న అందరినీ మస్తు ఎంటర్టైన్ చేస్తుంది. మెల్లే ఈ పొక్కలకే లెక్కాలి. వెళ్ళి వస్తాం బ్రో మళ్ళీ. చాలా డేంజర్ ఉంది మామ ఇది. గాయస్ ఇది చాలా డేంజర్ ఉంది. మెల్లే ఎక్కాలి. చాలా ఇది టఫ్ ఉందా ఇది. మా కోచ్ కూడా చాలా కష్టపడుతుంది మా కోసం. కోచ్ అన్న మాతకం వెనకాల మాతకం ఒక్కొక్కరినొకరు మిస్ అవుతురా లేదా అని మెల్లగా చూసుకుంటారు. ఇంకొకటి కూడా ఆడుంది, ఆడ కనిపిస్తుంది, ఆడుంది. ఏడికే పోదాం చూద్దాం. వ్యూ అయితే మస్తు అనిపిస్తుంది. ఇంతకుముందు చూపిస్తాను సేమ్ అదే మళ్ళీ ఈడ కూడా ఉంది. ఇడికి వెళ్ళి బాంబులు వేసి ఆడికి లేచిపోతాం. ఆడ వరకు అట్లా ఏంది నెయ్యా? ఇది నెయ్యి గొయ్యి. నెయ్యి గొయ్యి ఏమో ఎంతలో పోతుంది. నీళ్ళు ఉన్నాయి ఇక. ఒకసారి నేను చూడు అంటే బండకు మొత్తం ఇక్కడ పెట్టి కెమెరా పెట్టరా కిందకి. ఇందులో బిందె కూడా ఉంది. ఇది అప్పుడు నెయ్యి తయారు గొయ్యి అంట. అంటే నెయ్యి ఇలా స్టాక్ పెట్టుకుంటారు. నెయ్యి స్టాక్. నెయ్యి కోసం ఇదేమో ఇక్కడనేమో మొత్తం వచ్చేసి ఆవులు గేదెలు ఉండేవాళ్ళు. ఆడనేమో ఆవులు అవన్నీ ఉండేటివంట. అంతా ఇంట్లోనేమో నెయ్యి స్టోరీ. ధాన్యం స్టోర్ గోదాం అది. వెళ్దామంటే అడిగి వెళ్దాం అట్లేం లేదు. సో గైస్ ఇక మన వాళ్ళు అందరూ వెనక వస్తారు. మనం జర ముందలు పోయినాం. ఇంతమంది వాళ్ళు ముందలు పోయినారు. ఇప్పుడు నేను ముందులో అవుతాను. చూసుకోవచ్చు అది వెనక మొత్తం వస్తారు. నుంచి కూడా బాట ఉన్నది. దబ్బు 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 మెల్లె అవతల వాడేవు. పడితే అవతలనే మెల్లె అవతల వాడే. అవతల పడితే అవతల. చాలా డేంజర్ ఉంది అదంతా. కింద మొత్తంలో అయినా వస్తాం. సో గైస్ ఫైనల్ వ్యూ చూపిస్తాం. చాలా డేంజర్ ఉంది. మెల్లె పోవాలి అటు వరకు. అటు వరకు మెల్లె పోవాలి. భయం అవుతుంది. మెల్లె ఒక్కొక్కరు. ఇదే ఫైనల్ బుద్ధి కదా. 1000 మీటర్స్ కాదు 500 మీటర్స్ అట్లా ఉంటుంది. 500 ఫీట్ అట్లా ఉంటుంది. అన్న ఆడుకోయిండు. అది మొత్తం కనిపించేది మొత్తం కోయిల్ సాగర్ డ్యామ్. సో గైస్ ఆ తాడుంది. ఆ తాడుని పట్టుకొని మెల్లి అందరూ మెల్లి ఒక్కొక్కరు ఇట్లా దిగి ఇట్లా వచ్చేసినాం. ఇక మళ్ళీ వాళ్ళందరూ పోతారు. నేను ఒక గజ్జికి మెల్ల వీడియో తీసుకొని పోవాలి. ఇక ఫుల్ టాప్ ఏమో ఆడుంది. ఆడుకోవాలి మళ్ళీ ఫుల్ టాప్. చాలా హైట్ ఉంది. ఇది ఎంత హైట్ ఉంది అన్న? 1000 ఫీటా? 500? ఇంకా ఎక్కువ ఉంటుందా? 1000కి ఎక్కువ ఉందా? ఫైనల్ వ్యూ ఇదే ఫైనల్ వ్యూ. చిన్నగా ఎంత డేంజర్ అనిపిస్తుంది. ఎంత ఒక్క నిమిషం. చాలా హైట్ ఉంది ఇది. ఈ అందరం ఫైనల్ వ్యూ రీచ్ అయిపోయాం. అన్న అంత డేంజర్ జోన్ డిప్స్లు కొడుతుంది. హాయ్ ఫ్రెండ్స్, ట్రెక్కింగ్ వచ్చాం ఫ్రెండ్స్. ట్రెక్ అయిపోయింది ఫ్రెండ్స్. సో గైస్ ఇక మన ట్రెక్ ఫైనల్ పోయి చూసేసి మళ్ళీ రిటర్న్ వెళ్ళిపోతున్నాం. ఇక మళ్ళీ ఎట్లా వచ్చినాం అట్లా వెళ్ళిపోవాలి. మెల్లగా వెళ్ళిపోవాలి. చాలా డేంజర్ ఉంది గైస్. చాలా హైట్ ఉంది. అందరు వెళ్ళిపోతున్నాం. లాస్ట్లో ఒక్కనే వీడియో తీసుకొని రిటర్న్ పోతున్నాం. ఇక అందరం వెళ్ళిపోతున్నాం. కిందికి పోయినాక చూపిస్తా. చాలా డేంజర్ ఉంది. ఇప్పటికీ ఫోన్ స్టోరేజ్ ఫుల్ అయిపోయింది. మస్తు ఫోటోలు అండ్ వీడియోస్ చాలా తీసి.
నమ్మకం అంతే. ఓకే ఒక రీల్ వస్తుంది మొక్కున్నా 500 రూపాయలు గడ్డు పార్టీకి రా సో గైస్ మా ట్రెక్కింగ్ బ్లాగ్ అయితే సక్సెస్ఫుల్లీ కంప్లీట్ అయిపోయింది. ట్రెక్కింగ్ కూడా చాలా మంచిగా జరిగింది. అందరం జిమ్ కాడికి వచ్చేసినాం. ఇంతే ఈరోజు బ్లాగ్ అయితే. వీడియో నచ్చితే లైక్ అండ్ సబ్స్క్రైబ్ కొట్టండి. చలో ఉంటాం మరి బాయ్.